అంటే దత్త పరంపర గురించి ఒకసారి మీరు చెప్తే వినాలని ఉంది. నేనైతే నాన్న దత్తాత్రేయ స్వామి చరిత్ర మొత్తం తీసుకొని కలియుగానికి ముందు కలియుగం తర్వాత రెండుగా విభజించేశాను. లేకపోతే మహామహా ఇంత పెద్ద గ్రంథాలు అయిపోతాయి. కలియుగానికి ముందు వచ్చేసి మనకి ఏమున్నాయి అంటే అవతారాలు అసలు ఫస్ట్ పరబ్రహ్మే దత్తాత్రేయ స్వామిగా చెప్తారు. ఎందుకంటే ఏ గుణాలు లేనటువంటి ఆయన, ఏ గుణాలు లేనటువంటి ఆయన కాబట్టి ఆయన నుంచి పుట్టినవి త్రిగుణాలు కాబట్టి గుణాతీతుడు దత్తాత్రేయ స్వామి గురించి అప్పుడు మీరు అది వింటూ ఉంటే పరమాత్మ లక్షణాలు ఆయన కాబట్టి సృష్టి దత్తాత్రేయ స్వామి నుంచి పుట్టిందనే చెప్తాను నేను, నా అనుభవం కూడా. పుట్టినప్పుడు త్రిగుణాలుగా పుట్టడం కనుక అద్భుతమైనటువంటి దత్తాత్రేయ మహాగోళం విశ్వ కేంద్రం ఆయన అయితే దాన్ని మన ఒక సామాన్యమైనటువంటి భక్తులు వీళ్ళందరూ అంతటి తత్వాన్ని తరింపచేయడానికి భూమి మీదకి దాటానికి అత్రి మహర్షి కారణం, ఆయన తపస్సు కారణం. ఆ దత్తాత్రేయ తత్వాన్ని భూమి మీదకి తెచ్చింది అత్రి అనసూయలు. వాళ్ళ అత్రి అనసూయల గురించి దత్తాత్రేయ స్వామి గురించి చెప్పుకుంటూ ఉండే ప్రథమ మన్వంతరంలో, మన్వంతరాలు కదా మనకి 4 యుగాలు కలిపి ఒక మన్వంతరం. ప్రథమ మన్వంతరంలో బ్రహ్మని సృష్టించి విశ్వాన్ని సృష్టించమని చెప్పినప్పుడు, విశ్వాన్ని సృష్టించినప్పుడు ఆయన ఏదో కొన్ని కారణాల వల్ల వేదాన్ని మర్చిపోయారని బ్రహ్మదేవుడికి సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి ఆ వేదాలు గుర్తు చేశారని చెప్తారు. బ్రహ్మదేవుడికి గురువు. ఆ తర్వాత కార్తవీర్యార్జునుడు రామాయణం కన్నా ముందు ఆయనకి గురువు, ప్రహ్లాదుడికి గురువు. తర్వాత యదురాజు, యదువంశంలో ప్రథముడు యదురాజు గారు ఆయనకి గురువు. తర్వాత ఇట్లా చూసుకుంటూ వెళ్తే దత్తాత్రేయ స్వామికి పుట్టి ఎన్నేళ్ళు అయిందంటే సృష్టి ప్రారంభం నుంచి ఉన్నారు. ఉంటూ ఆయన వేదాలు చెప్తూ సద్గురు రూపంలో వచ్చే మన పక్కనే కూర్చొని వివరించడం. బిడ్డలంటే అంత ప్రేమ, అర్థం కాదు కదా, మొత్తం అందరికీ అర్థం కాదు. సద్గురువే మన పక్కకి రకరకాల రూపాల్లో వస్తూ ఏ మార్గమైనా తీసుకున్నా మీరు రకరకాల మార్గాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని సాంప్రదాయాలు తీసుకున్నా ప్రతి మార్గంలోనూ సద్గురువే పక్కన కూర్చొని చక్కగా వివరించి తరించేదాకా మన పక్కనే ఉండేటువంటి సద్గురు. ఎట్లా ఉంటారంటే మన పక్కన ఉన్నా కూడా వాసుదేవానంద సరస్వామి చెప్పినట్టు తల్లి, తండ్రి, హితుడు, స్నేహితుడు అన్ని ఆయనే. ఈ కలియుగంలో వచ్చేటప్పటికి షోడశ దత్తావతారాలు కలియుగానికి ముందు వస్తాయి. షోడశ దత్తావతారాలు, షోడశ దత్తావతారాలు మొత్తం. దానిలో కూడా చాలా నిగూఢ రహస్యాలు ఉన్నాయి ఒక్కొక్క అవతారం రావడానికి. అవి కూడా లౌకికమైన కోరికలు తీరుస్తాయి. వాటి గురించి కూడా రాస్తున్నాను. క్షేత్రాలుగా ఉన్నాయేమో ఇప్పుడు. క్షేత్రాలుగా కాదు నాన్న, మీకు ఈ శ్రీపాద శ్రీవల్లభ స్వామి అంటూ రాకముందు గురు చరిత్ర లేదు. దత్తావతార సాహిత్యం ఉంది, బట్ దత్తావతార సాహిత్యం ఉంది, అది మోల్డ్ అయింది గురు చరిత్ర కింద. దత్త పురాణం తీసుకున్న అట్లా కార్తవీర్యార్జునుడు వీళ్ళందరికీ ఆత్మ యోగ తత్వాలు ఈ బోధలన్నీ చేసినటువంటి దత్తాత్రేయ స్వామి ఆ రూపంలో ఉన్నారు. తర్వాత ఈ కలియుగంలో రాకముందు షోడశ దత్తావతారాలు పూజ చేసేటువంటి అనేక గ్రామాలు నాకు తెలుసు. నృసింహవాడి చుట్టుపక్కల కూడా ఉన్నాయి. విశ్వంభర ఏకనాథుడు అని మనకు తెలిసిన జనార్దన ఏకనాథ స్వామి కూడా విశ్వంభరావధూత దత్తాత్రేయ సాంప్రదాయానికి చెందినటువంటి ఆయన. షోడశ దత్తావతారాలు పూజ చేశారు దత్తాత్రేయ స్వామి. గురు చరిత్ర వచ్చిన తర్వాత గురు చరిత్ర అనేది కూడా ఒక మార్గం అయింది. పారాయణ పూజలు సులభతరం అయింది. ఆ విశ్వంభరావధూత దానిలో కూడా అనేక స్తోత్రాలు ఉన్నాయి. అట్లా 16 రకరకాల 16 అవతారాలు పోషించి సేవించి ఉద్ధరణులైనటువంటి మహాత్ములు చాలా మంది ఉన్నారు. మాహూర్గఢ్లో కూడా ఆనంద దత్త సాంప్రదాయం అని చెప్పి ఇవన్నీ పాతవే, బాగా పాత ఉన్నాయి. అఖాడ, ఆనంద, అద్వైత, మహానుభావ, ఆనంద మహానుభావ సాంప్రదాయం, నిసర్గ, తర్వాత వాకారి, ఇన్ని సాంప్రదాయాలు ఉన్నాయి దత్తాత్రేయ సాంప్రదాయంలో. పూర్వం నుంచి రూపాంతరం చెందుతూ వచ్చాయి, సులభతరం కాలానుగుణంగా రూపాంతరం చెందుతూ వచ్చాయి అన్ని సాంప్రదాయాలు. రకరకాల సాంప్రదాయాలు అప్పట్లోనే పూజించారు. కలియుగానికి వచ్చేసేటప్పటికి నవనాథులు మొత్తం నవనాథులు దత్తాత్రేయ సాంప్రదాయంలో. వారి తర్వాత శ్రీపాద శ్రీవల్లభ స్వామి, శ్రీ నరసింహ సరస్వతి స్వామి. ఇట్లా అంటే శ్రీపాద శ్రీవల్లభులు ప్రామాణికంగా మనం మొదటిగా కలియుగంలో ప్రథమం కాదు, నవనాథుల తర్వాత ప్రథమం. నవనాథుల తర్వాత వారు ఈ రూపంలో వచ్చారని. దానికి ముందు విష్ణుదత్తుడికి దత్తాత్రేయ స్వామి కనపడి నీ కడుపునే జన్మిస్తానని చెప్పినప్పుడు ఆ జన్మలో వారికి పిల్లలు దాకా వారే శ్రీపాద శ్రీవల్లభ స్వామి తండ్రిదండ్రులుగా వచ్చినప్పుడు దత్తాత్రేయ స్వామి అవతారం వచ్చింది. అక్కడ శ్రీపాద శ్రీవల్లభులు వారు వచ్చారు. ఆ తర్వాత నృసింహ సరస్వతి, ఇక్కడ నృసింహ
మన గాణగాపురం కారంజాలో పుట్టారండి. కారంజాలో పుట్టి మహారాష్ట్రలో కరంజాలో పుట్టారు. ఉమ్, పుట్టి సంపూర్ణ సన్యాసాశ్రమం అయింది. సన్యాస ధర్మాలన్నీ పునరుద్ధరించుకుంటూ ఉమ్, దేశ పర్యటన చేస్తూ అనేక మంది శిష్యులను తయారు చేసి ఉద్దండులైనటువంటి వాళ్ళని అంతర్ధానం అయ్యారు ఆయన కూడా. ఉమ్. శరీరాలు శ్రీపాద శ్రీవల్లభ స్వామికి లేవు, నృసింహ సరస్వతి స్వామికి లేవు. ఆ తర్వాత వచ్చేటువంటి అవతారాలకి సమాధులు ఉన్నాయి. ఉమ్. మీరు మహాత్ముల పరిచయం అని ఒక గ్రంథాన్ని అందించారు కదమ్మా. అంటే అది ఎందుకు మీరు అంటే అది గ్రంథ రూపంలో ఇవ్వాలని అనుకున్నారా? అందరి గురించి కేవలం పుస్తకం రాద్దామని వాళ్ళ గురించి తెలుసుకున్నారా, లేకపోతే మీకు ప్రేరణ ఎలా? ప్రేరణ ఎలా అంటే నాన్న చిన్నప్పుడు మహాత్ముల దగ్గర దాదాపు పెరిగిన వాడు. అట్లా అంటే మనకి చిన్నప్పుడు చూపించి ఇలా అవ్వాలి అని చెప్తుంటారు కదా చిన్నపిల్లలకి. మేము చిన్నప్పుడు చూసి రమణ మహర్షి గారు, రామకృష్ణ పరమహంస, తర్వాత చంద్రశేఖరేంద్ర సరస్వతి ఇంటి నిండా ఈ ఫోటోలే ఉండేవి. అందుట్లో నాన్నగారు ఎకిరాల కృష్ణమాచార్య గారు, ఎకిరాల భరద్వాజ మాష్ గారి దగ్గర చాలా సంవత్సరాలు ఉన్నాను. చంద్ర నాగవనాంశ తాతగారు అంటే పంచప్రాణాలు, తర్వాత జిల్లెళ్ళ మూడమ్మ గారు, ఇలాంటి మహాత్ముల గురించి చూస్తూ మా ఇంట్లోనే వినడం. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి గారు మాకు దగ్గరలో వస్తూ ఉండేవారు. ఆయన ఈ చూస్తూ చూస్తూ పెద్దయితే ఇలా జండమండల చక్రాల నుంచి బయటపడాలేమో అది పడిపోయింది. తర్వాత ఏదైనా మహాత్ముడు రాకపోయే ముందు మా నాన్నగారు ముందు రోజు రాత్రి చెప్పారు, భగవంతుడు వస్తున్నాడు రేపు, జాగ్రత్తగా ఉండండి, ఆయన అనుగ్రహాన్ని పాత్రలు అవ్వాలంటే సేవ చేయాలి. ఎలా చెయ్యాలి అంటే మా నాన్నగారు ఎమ్మడిపడి చేయాలి అన్నమాట. అలా నాన్నగారి దగ్గరికి చాలా మంది మహాత్ములు రావడం మా ఇంటికి. ఓ వీళ్ళలాగా ఉండాలి అంటే మా చిన్నప్పుడు ఏం థాట్ వచ్చిందంటే మహాత్ములను చూసినప్పుడు వీళ్ళు చేసే ప్రతి పని భగవంతుడికి ఇష్టమైన పని అని పడింది. వీళ్ళు ఏ సేవ చేస్తున్నారో ఆ సేవ భగవంతుడి అంటే వాళ్ళంతా జన్మరాహిత్యాన్ని పొందినటువంటి వాళ్ళు, ప్రపంచం అంతా భగవంతుడి మయంగా చూస్తూ సేవ చేస్తున్న వాళ్ళు అన్నమాట. మనం ఇలా చేయాలి, ఇవేవో షార్ట్ కట్ అంటారు, వీళ్ళు ఏది చేస్తే మనం అది చేస్తే భగవత్ కృప పొందినవే కాబట్టి ఆల్రెడీ ఫాలో అయిపోతే అంతే ఫాలో అయిపోవడమే. భరద్వాజ మాష్ గారు ఏం చేస్తున్నారో చూడడం, ఇమిటేషన్స్ కాదన్న అనుసరించడం. అలా మాస్టర్ గారు చేస్తే నీవు కూర్చొని గమనిస్తూ ఉండేవాళ్ళం. తాతగారిని బాగా గమనించాను, కూర్చొని చూస్తూ గమనించడమే. వాళ్ళు మాట్లాడుతుండేవాళ్ళు, మమ్మల్ని పలకరించేవాళ్ళు. వాటిలో కూడా మామూలు విషయాలు ఏమి ఉండవు. దత్తాత్రేయ స్వామి గురించి చెప్తుండేవాళ్ళు. అలా అలా విపరీతమైన ప్రేమ పెరిగిపోయింది. భగవంతుడు అన్న రమణ మహర్షి గారి నుంచి మాట్లాడేవాళ్ళు మా ఇంట్లో. తర్వాత మంచి మంచి పుస్తకాలు, వార్తాలాపం, గీతా మకరందం అని ఇలాంటి పుస్తకాలు చిన్నప్పుడు విన్నాను. త్రిపుర రహస్యం అని, పోలూరి హనుమజ్జానకి శర్మ గారు కూడా నాన్నగారు గురువు గారు, వారు కూడా వస్తుండేవాడు. భరద్వాజ మాష్ గారి గురించి చిన్న చిన్న ఆర్టికల్స్ రాయడం మొదలు పెట్టిన తర్వాత భరద్వాజ మాష్ గారి జీవిత చరిత్రలో చీరాల స్వామి గారి గురించి వచ్చింది. మా నాన్నగారు చీరాల స్వామి పుస్తకానికి ముందు మాట రాస్తున్నారు. ఇప్పుడు భరద్వాజ మాష్ గారు రాసినటువంటి చీరాల స్వామి పుస్తకం చరిత్రలో ముందు మాస్టర్ గారు రాయించారు నాన్నగారు. ఆ చీరాల స్వామి గురించి రాయడం, చీరాల స్వామి గురించి రాసినప్పుడు దానిలో ఇంకొక మహాత్ముడు రావడం, ఇలా రాస్తూ ఉండటంతో వరుసగా అలా 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 570 మంది భారతదేశంలో అన్ని సాంప్రదాయాల మహాత్ములు, బృందావన్, అయోధ్య, హరిద్వార్, మనకి నృసింహవాడి, తర్వాత యోగక్షేత్రాలు ఉంటాయి చూడండి, శ్రీశైలం, కొన్ని మనకేదో ప్రాడక్ట్స్ లాగా ఉంటుంది ఒక్కొక్క స్థలం, పుణ్యక్షేత్రం. మేము దాటిని యోగ స్థానం అంటాం. భోగస్థానం, యోగ స్థానాలు ఉంటాయి. భోగస్థానం అయితే దర్శనం చేసుకుని వచ్చేస్తాం. మనం యోగ స్థలాల్లో మాత్రమే మనం కూర్చొని సాధనలు చేసుకోవాలని, పూజలు చేసుకోవాలని, పారాయణ చేసుకోవాలని, ప్రదక్షిణ చేయాలని, అన్నదానం చేయాలని ఇలా అనిపిస్తుంది. లేకపోతే ఒక మహాత్ముడు ఎక్కువ మంది మహాత్ములు తయారు చేసిన వాడు. ఒక స్వామి సమర్థ గురించి రాస్తే ఆయన శిష్యులు 50 మంది వచ్చేస్తారు. అంత అద్భుతమైనటువంటి మహాయోగి, అవధూత సాంప్రదాయం స్వామివారిది. అలా అందరి గురించి రాసుకుంటూ ఇప్పుడు దాదాపు 600 మంది అయిపోయారు. 600 మంది మహాత్ములు. అన్ని సాంప్రదాయాలు అన్న దత్తాత్రేయ సాంప్రదాయాలు అంటే అందమే అది. అందరినీ సమంగా చూడటం, ఏదో ఒకటి ఒక మహాత్ముడు బోధ రూపం ద్వారా నేర్చుకోవటం, మన ఆధ్యాత్మికతకి ఏ విధంగా ఉపయోగపడుతుందో పెట్టుకోవడం.